ఛానల్ మై క్రేజీ టాక్స్. ఈరోజు సరికొత్త స్కామ్తో మీ ముందుకు వచ్చాం. అదే 2G స్పెక్ట్రమ్ స్కామ్. టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2G స్పెక్ట్రమ్ స్కామ్ మన భారతదేశంలో జరిగిన అతిపెద్ద స్కామ్. డీటెయిల్స్లోకి వెళ్తే 2G స్పెక్ట్రమ్ స్కామ్ 2008లో జరిగింది. దీనివల్ల ఆల్మోస్ట్ 1.76 లక్షల కోట్లు నష్టం జరిగిందని అప్పటి అంచనా. దీనికి ప్రముఖ కారణం అప్పట్లో టెలికాం మినిస్టర్గా పనిచేసిన ఏ రాజా అండ్ కొన్ని టెలికాం కంపెనీలు. అసలేం జరిగిందంటే 2008లో అప్పటి టెలికాం మినిస్టర్ అయిన ఏ రాజా గారు తనకి సన్నిహితులైన కొన్ని టెలికాం కంపెనీలకు ఫేవర్ చేయడానికి 2G స్పెక్ట్రమ్ లైసెన్స్లను మార్కెట్ వాల్యూ కంటే తక్కువగా, అంటే 2001లో ఉన్న రేట్లకే కంపెనీలకు అమ్మేశాడు. 2012లో సుప్రీంకోర్టు 2008లో ఇష్యూ అయిన 122 లైసెన్సులని రద్దు చేస్తూ టెలికాం పాలసీలలో ట్రాన్స్పరెన్సీ ఉండేలా చూడాలని ఆదేశించింది. జనరల్గా అయితే మార్కెట్ ప్రకారం బిడ్డింగ్ ద్వారా మాత్రమే 2G స్పెక్ట్రమ్ లైసెన్స్లను అమ్మాలి. కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే కొత్త పద్ధతిని తీసుకొని వచ్చి 2001లో ఉన్న రేట్లకే లైసెన్సులు అమ్మేశాడు. CAG రిపోర్ట్ ప్రకారం 1.76 లక్షల కోట్ల నష్టానికి లైసెన్సులను అమ్మడం జరిగింది. ఇలా చేయడం ద్వారా నేషనల్ డెవలప్మెంట్కి ఖర్చు చేయాల్సిన 1.76 లక్షల కోట్లు నష్టపోయామని సుప్రీంకోర్టు వెల్లడించింది. అలాగే ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన ఏ రాజా మరియు ఇతర అధికారులను అరెస్టు చేసింది. అసలు లైసెన్స్ పొందిన చాలా కంపెనీలు మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా లేని కంపెనీలు. కానీ 2017లో స్పెషల్ CBI కోర్టు సరైన ఆధారాలు లేవని ఏ రాజా మరియు టెలికాం కంపెనీలను విడిచిపెట్టింది. ఈ జడ్జిమెంట్ ఇండియాలో మోస్ట్ కాంట్రవర్షియల్గా నిలిచింది మరియు అప్పట్లో ఉన్న UPA గవర్నమెంట్కి వ్యతిరేకంగా మారింది. ఇదండి ఇండియాలో జరిగిన 2G స్పెక్ట్రమ్ స్కామ్. ఫైనల్గా CBI కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.